అనూహ్య మలుపులతో రసవత్తరంగా సాగుతున్న తమిళ రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు రాజ్భవన్ సిద్ధమవుతోంది. మెజార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తమకే ఉందని పళనిస్వామి, పన్నీర్సెల్వం చెబుతున్న పరిస్థితుల్లో భవిష్యత్ కార్యాచరణపై గవర్నర్ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. శాసనసభను సమావేశపరిచి బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఘట్టం శుక్రవారం జరిగే అవకాశముండగా రాజ్భవన్ నుంచి నేడు అధికారిక ప్రకటన వెలువడొచ్చని తెలుస్తోంది. తమిళనాట అధికార అన్నాడీఎంకేలో చీలికతో తలెత్తిన రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరుకుంది. అనూహ్య పరిణామాల తర్వాత అధికార పీఠం కోసం అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పళనిస్వామి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం మధ్యే పోరు నెలకొన్న వేళ గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకు తమకే అవకాశమివ్వాలని పదే పదే చెబుతున్న రెండు వర్గాల నేతలు ఇదే అంశంపై బుధవారం మరోమారు గవర్నర్ను కలిశారు. రాజ్భవన్కు వెళ్లి విద్యాసాగరరావును కలిసిన పళనిస్వామి తనకు 124 మంది శాసనసభ్యుల మద్దతుందని పునరుద్ఘాటిస్తూ వారి పేర్లతో కూడిన జాబితాను అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు. ఆ లేఖను పరిశీలించి తదుపరి కార్యాచరణ చేపడతామని విద్యాసాగరరావు పళనిస్వామి బృందానికి చెప్పారు. కాసేపటి తర్వాత రాజ్భవన్కు వెళ్లిన పన్నీరుసెల్వం తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, బల నిరూపణకు అవకాశమివ్వాలని గవర్నర్ను కోరారు. శశికళ వర్గం శాసనసభ్యుల్ని బలవంతంగా రిసార్ట్లో బంధించిందని పన్నీరు ఆరోపించారు. అక్కడి నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్పించుకొని వచ్చిన ఉదంతాలను గవర్నర్కు వివరించారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు శాసనసభలో అన్నాడీఎంకేకు 135 మంది సభ్యులున్నారు. వీరిలో 124 మంది తనకు మద్దతిస్తున్నారని పళనిస్వామి చెబుతున్నారు. ప్రస్తుతం పన్నీరు వర్గంలో మొత్తం 11 మంది శాసనసభ్యులే కనిపిస్తున్నా తమకే ఆధిక్యం ఉందని ఆయన చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య భవిష్యత్ కార్యాచరణపై విస్తృత కసరత్తు చేసిన గవర్నర్ విద్యాసాగరరావు న్యాయకోవిధుల సలహా మేరకు ముందడుగు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి చెప్పినట్లు శాసనసభను సమావేశపరిచి ఇద్దరి మధ్య బలపరీక్ష నిర్వహణకు ఆదేశించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలా చేస్తే పళనిస్వామి, పన్నీరుసెల్వం ఇద్దరికీ అవకాశమిచ్చినట్లవుతుందని గవర్నర్ భావిస్తున్నట్లు సమాచారం. బలపరీక్ష నిర్వహణపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రభుత్వం ఏర్పాటుకు పళనిస్వామిని నేరుగా ఆహ్వానించడం మరో ప్రత్యామ్నాయం కాగా రాజ్భవన్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడుతుందన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.